దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ. రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో 9వ రోజు భద్రకాళి అవతారంలో దర్శనమిచ్చింది అమ్మవారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. కడప జిల్లా కనకపురి కన్యకాంబ ఆలయంలో 123వ ఏట దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశంలో మైసూర్ తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుతారని పేరు తెచ్చుకున్న దేవాలయం ఇది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దిని దున్నపోతు బలి కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ప్రకాశం జిల్లాలో ప్రతి ఏటా సంప్రదాయంగా నిర్వహించే కళారా మహోత్సవాలు ఒంగోలులో అంబరాన్నంటాయి. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు నవమి నాడు జరిగే ఉత్సవాలకు ఒంగోలుకు ఓ ప్రత్యేకత ఉంది. సాంప్రదాయ రీతిలో పురాతన కాలం నుంచి సాగుతున్న కళారాల ఊరేగింపులు అట్టహాసంగా కన్నుల పండుగగా సాగింది. విభిన్న వేషధారణలు, భేరీ నినాదాలు, తప్పెట్లు, తాళాలు, మంగళ వాయిద్యాలు, టపాసుల వెలుగులు, భక్తుల శరణ ఘోషణ మధ్య జరిగిన అమ్మవారి కళారాల ఊరేగింపును చూసేందుకు జిల్లావాసులు భారీగా తరలివచ్చారు. బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం దసరా పూజలతో కిటకిటలాడుతోంది. ఒడిశా సంప్రదాయాల ప్రకారం నిర్మించిన ఈ ఆలయానికి దసరా రోజున బెంగాల్, ఒడిశా, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. విశాఖలోని ఎన్ని అమ్మవారి ఆలయాలున్నా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ వెరీ ఫేమస్. సాగర ప్రళయాల నుంచి నగరాన్ని కాపాడేది ఈ అమ్మవారేనని అంటుంటారు విశాఖవాసులు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఆర్గనైజ్ చేశారు. కోటి కుంకుమాచారణ కూడా అవుతుందన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా మంది కూడా దీన్ని వ్యూ చేయడానికి, ఈ మహిమ తెలుసుకోవడానికి చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తుంటారు. వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు జనం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి.